హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ గ్రేవీ కర్రీ అండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం నేను ముందే వేసేసుకుంటాను. రుచికి సరిపడా కారం వేసేసుకుంటాను. నాకు తెలిసిపోద్ది మేము ఎంత తింటామో. మీరు ఎంత తింటే అంత వేసుకోండి, ఓకేనా అండి. పసుపు, కలర్ఫుల్గా పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి అన్ని కూరల్లో పసుపు వెల్లుల్లిపాయ ఎక్కువ వాడాలి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి, అలాగా మంచిగా ఆ పేస్ట్, ఉప్పు, కారం అవన్నీ ఆ ముక్కలకు బాగా పట్టాలి. అలా కలిపేసుకోవాలి శుభ్రంగా. లాస్ట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ముక్క కూడా మెత్తగా మంచిగా ఉడుకుద్ది అనమాట. టేస్ట్ బాగుంటుంది పెరుగుకి. అలా కలిపేసుకోవాలి మొత్తం పేస్ట్ మొత్తం, అలాగ మొత్తం కింద నుంచి పై వరకు ముక్కలకంతా ఆ గ్రేవీ పట్టేలాగా కలుపుకొని మంచి స్మెల్ కోసం నేను కొంచెం గార్నిష్గా కొత్తిమీర, కరివేపాకు వేసాను. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఓకేనా అండి, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆయిల్ వేట్ చేశాను, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసాను, కొంచెం వేగుతున్నాయి చూడండి. ఇప్పుడు టమోటాసు, సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. అలాగ వేసి కొంచెం కలిపేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో, గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. అది పచ్చివాసన పోయేంత వరకు మనము, మీరు ఎంత తింటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ ఎక్కువ వేసుకోకూడదు. పసుపు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి, వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. గరిటె తీసుకొని కింద నుంచి పై వరకు మొత్తం ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి, ఓకేనండి. అలాగ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఉంటే కొంచెం వాటర్ కూడా వస్తాయి, మగ్గుద్ది అనమాట. అది కూర అయిపోయింది. లాస్ట్లో ఏంటిది అది నేను వేసాను, చెక్క లవంగాల పౌడరు, గార్నిష్ కొంచెం కొత్తిమీర, అయిపోయింది. నేను ఫస్ట్ ఉప్పు అన్నీ వేస్తాను కదా. ఇది రైసు, చికెన్ కర్రీ, టొమాటో రసం, ఎగ్ ఫ్రై, పెరుగు, ఓకేనా అండి. సూపర్ కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.